చందమామ కథ. అదృష్టాలు. భువనగిరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దవాడు పేద పిల్లను చేసుకున్నాడు. చిన్నవాడు సంపన్నుల పిల్లను చేసుకున్నాడు. ఈ కారణం చేత తోటి కోడళ్లకు ఒక్క క్షణం కూడా పడేది కాదు. నేను పెద్ద కోడల్ని, నా మాట నువ్వు వినాలి అనేది పెద్దావిడ. నేను ధనికుల ఆడపడుచుని, నా ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకోవాలి అనేది చిన్నావిడ. తమ భార్యల మధ్య కొంచెమైనా పొత్తు లేకపోవటం చూసి అన్నదమ్ములు వేరుపడ్డారు. అయితే అన్నకు ఏటా పిల్లలు కలిగి ఖర్చు పెరిగి త్వరలోనే దారిద్ర్యం సంప్రాప్తమైంది. తమ్ముడు పట్టిందల్లా బంగారమై ఉన్న ఆస్తి పెరగసాగింది. ఒకనాడు అన్నగారు తమ్ముడు దగ్గరికి వచ్చి, తమ్ముడు, నా పొలం దున్నుకోవాలి, నీ ఎడ్లను 2 రోజుల పాటు అరువిస్తావా అని అడిగాడు. ఇవాళ ఒక జత, రేపు ఇంకో జత తీసుకుపో. ఎడ్లను అలవగొట్ట మాకు జాగ్రత్త. నా ఎడ్లు పొలంలోనే ఉన్నాయి. నేను చెప్పానని చెప్పి ఒక జత తోలుకొని వెళ్ళు అన్నాడు తమ్ముడు. అన్న పొలం వెళ్ళి చూసి ఆశ్చర్యపడ్డాడు. తమ్ముడి ఎడ్లను ఎవరో కొత్తవాడు అరకగట్టి దున్నుతున్నాడు. ఇది మా తమ్ముడి పొలం. నీవెవరు? ఎందుకీ పొలం దున్నుతున్నావు అని అడిగాడు అన్న. నీకు తెలీదా? నేను నీ తమ్ముడి అదృష్టాన్ని. అందుకనే నీ తమ్ముడు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నేనే పొలం దున్ని పెడుతున్నాను అన్నాడు వాడు. మరి నా అదృష్టం ఏమైనట్టు అని అడిగాడు అన్న. ఎందుకు అడుగుతావు, సోమరి వెధవ? అదుగో ఆ కనిపించే పొద వెనక పడుకొని అదే తీరుగా ఒక్కటే నిద్ర. అందుకే నీ గతి ఇలా ఉంది. చేతనైతే వాణ్ణి నిద్రలేపు అన్నాడు తమ్ముడి అదృష్టం. ఇదా వీడు చేస్తున్న పని అంటూ అన్న లావుపాటి చింతబరికే ఒకటి చేతబట్టి పొద దగ్గరికి వెళ్ళి నిశ్చింతగా పడుకుని నిద్రపోతున్న తన అదృష్టాన్ని చూశాడు. 2 చొరకలు తగిలేసరికి అన్న అదృష్టం లేచి కూర్చొని, నన్ను ఎందుకు కొడుతున్నావు నిష్కారణంగా? నేనేం చేశాను నీకు అని అన్నాడు. ఇంకేం చెయ్యాలి? నీ సాటివాడు నా తమ్ముని కూర్చోపెట్టి పొలం దున్ని పెడుతూ ఉంటే నువ్వు నిశ్చింతగా పడుకొని నిద్రపోతావా? నీ అంతు చూస్తానుండు అంటూ అన్న చింతబరిక మళ్ళీ ఎత్తాడు. ఆగాగు, నాకు ఈ పొలం పని బొత్తిగా రాదు. ఏదైనా వ్యాపారం అయితే నా ప్రతాపం చూపిస్తాను అని అన్నాడు అదృష్టం. వ్యాపారమా? నా దగ్గర పెట్టుబడే లేదే, నేనేం వ్యాపారం చేయగలను అని అన్నాడు అన్న. నేను నీ వెంట ఉంటే వేరే పెట్టుబడి దేనికి? పాతగుడ్డల వ్యాపారం పెట్టు, మట్టి వ్యాపారం పెట్టు. ఏ వ్యాపారం పెట్టినా నీ చేతిలో లక్ష్మిని తాండవం చేయిస్తాను. నా శక్తి చూడాలంటే వెంటనే తట్టా బుట్టా సర్దుకొని పట్టణానికి ప్రయాణం పెట్టు అని అన్నాడు అదృష్టం. అన్న పట్టణానికి పోబోతూ ఉంటే ఇంటి కప్పు వైపు నుంచి రోదన ధ్వని వినిపించింది. అన్న తల ఎత్తి చూసేసరికి ఇంటి చూరు నుంచి వేలాడుతూ ఒక వికారాకారం గల ఆడది కనిపించింది. ఎవరెవమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంటికి ఎప్పుడొచ్చావు అని అడిగాడు అన్న. అయ్యో నాయనా, నేను మొదటి నుంచి ఈ ఇంటిని ఆశ్రయించుకునే ఉన్నాను. నేను నీ దురదృష్టాన్ని. ఇంతకాలం నాకు హాయిగా జరిగిపోయింది. ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతావా? ఇది నీకు ధర్మమేనా అంటూ ఆ మనిషి ఇంకా గట్టిగా ఏడవసాగింది. ఓ, నువ్వా పెద్దమ్మా? నువ్వు నా వెంట రాకపోతే నాకు తోస్తుందా చెప్పు? రా, ఈ పెట్టెలో కూర్చో, నా వెంట తీసుకొని పోతాను అంటూ అన్న సందుగాయి పెట్టెలో ఉన్న సామానంతా తీసేశాడు. అతని దురదృష్టం చూరు నుంచి ఆనందంతో కిందకి దూకి పెట్టెలో కూర్చుంది. అన్న పెట్టె మూసేసి తాళం వేసి పెరట్లోకి తీసుకొని పోయి ఒక గుంట చేసి అందులో పెట్టెను లోతుగా పూడ్చిపెట్టి, శాశ్వతంగా ఇక్కడే ఉండు, మళ్ళీ కనిపించేవో చర్మం ఒలిచేయగలను, జాగ్రత్త అంటూ భార్యతో పిల్లలతో పట్టణానికి తరలి వెళ్ళాడు. పట్టణంలో అన్న పాతగొడ్డలన్నీ అమ్మాడు. అదృష్టం కలిసి వచ్చి వాటికి మంచి ధర వచ్చింది.
ఆ డబ్బుతో కొత్త బట్టలు కొని మళ్ళీ లాభానికి అమ్మాడు. అన్న ఏ వ్యాపారం చేసినా రెట్టికి రెట్టి లాభం రాసాగింది. చాలా కొద్ది కాలంలోనే అతను గొప్ప ధనికుడై కూర్చున్నాడు. అన్న పట్నం వెళ్ళి ధనవంతుడైనాడని విని తమ్ముడు చూడవచ్చాడు. అన్నా, ఇంత కొద్ది కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించావు? ఆ కిటుకేదో కాస్త చెబుతావా అని అడిగాడు తమ్ముడు. ఏముందిరా, నా చూరు పట్టుకు వేలాడుతూ ఉన్న దురదృష్టాన్ని పెట్టెలో పెట్టి బావి పక్కనే నిలువు లోతులో పాతేశాను. ఆనాటి నుంచి నాకు కలిసి వచ్చింది అన్నాడు అన్న. అన్న అదృష్టం చూసి తమ్ముడు ఓర్చుకోలేకపోయాడు. అతను అన్న వద్ద సెలవు పుచ్చుకొని అన్న వండిన పాత ఇంటికి వెళ్ళి అన్న పాతిపెట్టిన సందుగాయి పెట్టెను తవ్వి తీసి తాళం పగలగొట్టి దురదృష్ట దేవతను పైకి తీశాడు. పెట్టెలో నుంచి వస్తూనే దురదృష్ట దేవత, వచ్చావా నా తండ్రి అంటూ తమ్ముడి మెడ మీదకెక్కి కూర్చుంది. నేను కాదు నీ వాణ్ణి, దిగు దిగు, నాన్న పట్నంలో ఉన్నాడు అని లబలబలాడాడు తమ్ముడు. ఆ దుర్మార్గుడి పేరు నా దగ్గర ఎత్తకు, నువ్వే మంచివాడివి, నీకెంత భూతదయ, నీదెంత జాలిగుండె, ఎప్పుడూ నేను నీ దగ్గరే ఉంటాను అని అనింది దురదృష్టం. అన్నను చూసి అసూయ పడ్డందుకు తమ్ముడికి తగిన శాస్తే అయ్యింది. అతను దురదృష్టాన్ని తన మెడ మీద నుంచి దింపలేకపోయాడు. త్వరలోనే అతని ఆస్తి యావత్తూ పోయింది. అత్తవారింటికి పోతే అక్కడ అతన్ని హీనంగా చూశారు. కొన్నాళ్ళ తర్వాత అతను ఎవ్వరికీ చెప్పకుండా బైరాగుల్లో చేరిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత ఏ సూర్యారావు గారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.